వికారాబాద్ జిల్లా తాండూరులో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు యువకులు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 2 బుల్లెట్ వాహనాలతో పాటు మరో 4 బైకులు స్వాధీనం చేసుకున్నారు. విలియం స్కూల్ చౌరస్తా వద్ద సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా కనిపించడంతో విచారించడంతో బైక్ను చోరీ చేసినట్లు అంగీకరించారని డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. ఇద్దరు బైక్ దొంగలు రిమాండ్కు తరలించగా మరో ఇద్దరు యువకులు మైనర్ కావడంతో జువైనల్ హోమ్కి తరలించినట్లు డీఎస్పీ వివరించారు. అల్కంద గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే ఒక వ్యక్తి తను ఒక పని నిమిత్తం తాండూరు పట్టణానికి వచ్చేసి ఇందిరా చౌక్ దగ్గర మీనారెడ్డి దాని ముందట తన స్ప్లెండర్ ప్లస్ బైక్ని పార్క్ చేసి అతను హోటల్ లోపలికి వెళ్ళేసి వచ్చాడు. పోయేసరికి అతని బైక్ దొంగతనం జరిగింది అని చెప్పి మనకి తాండూరు పట్టణంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మీద కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అట్లా అందులో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ తర్వాత ఈ వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో విలియం మూన్ చౌరస్తా దగ్గర మన ఎస్ఐ కాశీనాథ్ అండ్ సిబ్బంది వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళు వంశీకృష్ణ గౌడ్ అండ్ మరియు బుడ్డే చేసుకుంటున్న ఇద్దరు వ్యక్తులు ఆ స్ప్లెండర్ ప్లస్ వాహనాన్ని నడుపుకుంటూ వెళ్తుంటే అతను ఆపి చెక్ చేయడం జరిగింది. ఆ వెహికల్ యొక్క పత్రాలు లేవు, దానికి ఓనర్షిప్ పర్టికులర్స్ ఇవ్వడం వాళ్ళు లేదు. దాన్ని వాళ్ళు క్వశ్చన్ చేయడం వల్ల వాళ్ళు ఈ బండిని దొంగతనం చేసినట్టుగా వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళని విచారించగా తెలిసిందేమంటే వాళ్ళు ఇది బైక్తో కాకుండా ఇంకా 5 బైకులు టోటల్గా 6 బైకులు వాళ్ళు దొంగతనం చేసినట్టుగా వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. ఈ 6 బైక్స్లో 2 బైక్స్ యాలాల్ పోలీస్ స్టేషన్కి సంబంధించి నమోదైనాయి. ఒకటి హీరో హోండా స్ప్లెండరు, ఒకటి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ వెహికల్.